ఏ జబ్బు లేకుండా ప్రివెన్షన్ కోసం వచ్చేవాళ్ళు మన దగ్గర మీరు ఇందాక అన్నట్టుగా కొంత మన దగ్గర కూడా మెడికేషన్ ఆ విలువలు ఏదైతే ఒరిజినాలిటీ ఉన్నాయో పెస్టిసైడ్స్ అవి లేకుండా ఫుడ్లోంచే తీసుకొని మనం సప్లిమెంట్స్ ఇస్తాము అని చెప్పి అవి కూడా లేకుండా ఓన్లీ వాళ్ళ ఫుడ్లోనే చేంజెస్ చేసుకునేటట్టుగా ప్రివెంట్ చేయొచ్చు అంటారా? వంటిల్లే ఔషధాలయం అనే సిద్ధాంతాన్ని పూర్తిగా సెల్ హెల్త్ క్లినిక్ నమ్ముతుంది. అవును. అయితే ఇవాళ వంటింట్లో నిండిన పదార్థాల గురించి మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఫెర్టిలైజర్స్, పురుగు మందులతో పండించిన కూరగాయలు, కార్బోహైడ్రేట్లతో పండించిన పళ్ళు, ఇంజక్షన్తో పెంచిన కోళ్ళు, ఇంజక్షన్తో పెంచిన మేకలు, 6 వారాల్లో 8 వారాల్లో పెరగాల్సిన రొయ్యల్ని చేపల్ని 4 వారాల్లోనే పెంచేయడానికి వాడిన విష పదార్థాలు. ఇంత విషపూరితమైన ఆహారం మనం తింటూ మీరు ఆహార నియమాలు పాటించండి అని నేను చెప్తే కరెక్ట్ కాదు కదా. నేను ఎప్పుడు ఆహార నియమాలు పాటించండి అన్నప్పుడల్లా నాకు ఇదో భయం. మీరు చెప్పినట్టే చేశానంటారు కదా, తినొచ్చింది అది. సో మన కెమికల్స్తో నిండిన రిఫైన్డ్ ఆయిల్స్ ఇవి వాడటం వలన చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆర్గానిక్గా ఎంకు దొరుకుతున్నాయి, ఆర్గానిక్గా దొరకట్లేదు. దొరికినా కూడా ఆటో నడుపుకుంటున్నానండి అంత నేను పెట్టుకోలేను అనేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే మేము సోర్సింగ్ పర్ఫెక్ట్గా అడవుల్లో నుంచో లేదా కొండల్లో నుంచి న్యాచురల్గా పండిన సోర్స్ తీసుకొచ్చి సప్లిమెంటరీ రూపంలో పొందుపరిచి ఈ ఫంక్షనల్ మెడిసిన్ అనే పేరుతో మీకు అందిస్తడం వల్ల ఈ జంక్ ఫుడ్ నుంచి దూరంగా ఉండండి. మీరు తినే ఆహారంలో ఎటువంటి టాక్సిన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ డీటాక్స్ చేస్తూ ఈ సప్లిమెంట్స్ వాడితే ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా మనం ముందుకు వెళ్ళొచ్చు అనేది మా సెల్ హెల్త్ విధానం. సార్ మామూలుగా అంటే మనం మండలం రోజులు ఒక కోర్స్ వాడిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా మళ్ళీ ఫర్దర్గా మనం వాడాల్సిన అవసరం లేదు, ఇంకా అక్కడే స్టాప్ అయిపోతుంది అన్నారు. అది షుగర్ అయినా సరే, థైరాయిడ్ అయినా సరే, ఏదైనా సరే. కాకపోతే మన ఆహార నియమాల్లో తేడాలు ఉండాలి, ఎంత ఏది తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి పైన ఫోకస్ చేయాలన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే ఆహారమే ఫస్ట్ కరెక్ట్గా లేదు, మనం తీసుకునేది ఫుడ్ కాదు పాయిజన్ తీసుకుంటున్నాం ఒక రకంగా. మరి ఎలా సార్ రాకుండా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అని చెప్పొచ్చు? ముందుగా 42 రోజుల్లో షుగర్ తగ్గుతుందని నేను చెప్పలేదు. అవును, మీరు చెప్పలేదు, బట్ నేను అంటున్నా రాకుండా ఉండటానికి మనం తీసుకునే ప్రికాషన్ గానే 42 రోజులు అన్నాను. కానీ ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత దాన్ని కనీసం 90 నుంచి 120 రోజులు సమయం పడుతుంది. తర్వాత ఎప్పటికీ రాదు మీరు విచక్షణతో ఉంటే అనేది చెప్పాను. 3 to 4 months. ఇక ఫుడ్లో ప్రాబ్లం ఉందని నేనే చెప్పాను. అవును. ఎందుకు ప్రాబ్లం ఉంది? రిఫైన్డ్ ఆయిల్ వాడటం ఎంత ప్రమాదకరం. ఉదాహరణకి ఏదన్నా ఒకటి చెప్పాలంటే ఉన్నట్లు మీరు ఇది వేరుశనగ నూనె వాడతారు, నువ్వుల నూనె వాడతారు, సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు. ఇవేగా మీరు రిఫైన్డ్ ఆయిల్స్ వాడేది ఎక్కువగా. ఒక్క వేరుశనగ నూనె గురించే మాట్లాడుకుందాం. కేజీ వేరుశనగ పప్పు గుళ్ళు 150 రూపాయలు. ఆడవాళ్ళు మీకు బాగా తెలిసి ఉంటుంది. 3 కిలోలు వాడితే 1 కిలో నూనె వస్తుంది. అంటే 450 రూపాయలు గుళ్ళు కొంటే 1 లీటర్ నూనె వస్తుంది. అది నూనె పట్టడానికి ఒక 30 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 500 మనం పక్కన పెట్టాల్సిందే కేజీ. ప్లస్ ఒక సీసాకు కానీ లేబుల్కి కానీ అన్నీ కలిపి 500 రూపాయలు అవుతుంది. మరి మీకు 150 రూపాయలకి రిఫైన్డ్ ఆయిల్ దొరుకుతుంది. ఎట్లా ఆలోచించదగ్గ విషయం. 500 రూపాయలు రా మెటీరియల్ ఖర్చే ఉంటే మీకు 150 రూపాయలకి గ్రౌండ్ నట్ ఆయిల్ ఎట్లా దొరుకుతుంది? మళ్ళీ దాంట్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడికి లాభం ఉంటుంది, రీటైలర్కి ఉంటుంది, హోల్సేలర్కి ఉంటుంది. పైపెచ్చు మళ్ళీ మీలాంటి సెలబ్రిటీలు అందరూ ఇది పట్టుకు చూపిస్తారు కదా, దానికి కూడా ఖర్చు ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత వాడికి నిజంగా ఎంత పడింది? 30 రూపాయలు 40 రూపాయలు పడింది. అంటే ఏంటి? 500 రూపాయలతో కొంటే 30 రూపాయలు వీడు తయారు చేస్తున్నాడంటే మొత్తం 95% కెమికల్సే కదా. అంత కెమికల్ ఆయిల్ వాడటం వల్ల విషపూరితంగా తయారవుతుంది కదా శరీరం. అంతే కొని తెచ్చుకుంటున్నాం. సో మేము అట్లా కాకుండా వేరుశనగ గుళ్ళు తీసుకుని వెళ్ళి ఒక చెక్క గానుగులోకి వెళ్ళి చెక్క గానుగు నుంచి పట్టించుకోండి. తక్కువ వేడితో పోషక విలువలు అన్నీ ఉండేలాగా గానుగు నూనెలు వాడండి. ఇంట్లోనే కుదిరితే
కొన్ని కూరగాయలు పండించుకోండి, లేకపోతే ఆర్గానిక్గా ఉన్నాయి సోర్స్ చేసుకోండి. కుదిరినంత మేర ఇంట్లోనే కారం పట్టించుకోండి. మీరు ఇట్లాంటి నియమాలు మన జాగ్రత్తలు తీసుకుంటూ అయినప్పటికీ కూడా ఎంతో కొంత విష పదార్థాలు మనకి తప్పవు కాబట్టి దాన్ని డీటాక్స్ చేయడానికే కదా మన సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ ఉంది. మన సెల్ హెల్త్ క్లినిక్లో చెప్పే విధానమే అది కదా. మనం తినే ఆహారంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని చక్కగా డీటాక్స్ చేయొచ్చు. ఇందాకే చెప్పినట్టు టాక్సిసిటీ అండ్ డెఫిషియన్సీ మీరు పెంచుకుంటూ వస్తున్నారు. తినే ఆహారంలో టాక్సిన్స్ ఎక్కువ ఉండటం వల్ల బాడీ టాక్సిక్ అయిపోతుంది కాబట్టి మేము డీటాక్స్ చేస్తాం. అట్లాగే ఫంక్షనల్ మెడిసిన్ అంటున్నాం, సప్లిమెంట్స్ ఇస్తున్నాం. సప్లిమెంట్స్ ఎందుకు ఇస్తున్నాం? రా మెటీరియల్ సోర్స్, సరైన రా మెటీరియల్ సోర్స్ తీసుకొచ్చి వాటి ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు సప్లిమెంటరీ రూపంలో ఎందుకు ఇస్తున్నాం? టు ఎన్ష్యూర్ దట్ యువర్ టాక్సిసిటీ ఈజ్ బీన్ అడ్రస్డ్ ప్రాపర్లీ. అంతే కదా. అవును సార్. మరి ఇంకా ఫుడ్ ఆహారంలో ప్రాబ్లం ఉందని కాబట్టే మనం సెల్ హెల్త్ క్లినిక్లో ఈ సిఎండి ప్రోగ్రామ్ పెట్టాం. బయట సహజంగా మనకు దొరుకుతుంది, తగ్గిపోయింది. అంటే ఒక రకంగా మన పాత పద్ధతుల్ని, అమ్మమ్మలు తాతయ్యల కాలం నాటి ఆ విధానాన్ని మనం అంతా కూడా ముందుకు తెచ్చుకుంటే ఒక రకంగా మనం తీసుకున్న ట్రీట్మెంట్కి మనం ఆచరించే విధానానికి బ్యాలెన్స్ చేస్తే మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది అంటారు. ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పారమ్మా. మేమే కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు. పాత మన తాతల విధానాన్ని మీరు మర్చిపోయారు, దాన్ని మనం గుర్తు చేస్తున్నాం. అవును. ఇప్పుడు పెరుగులో మెంతులు వేసుకునేవారు, తినమనేవారు. అవునవును. అదే మేము ఇప్పుడు పేరు మార్చి ఫెనుగ్రీక్ అంటాం. సప్లిమెంట్ తీసుకొస్తాం. అంతే. ఫెనుగ్రీక్ అంటే మెంతులు, ఇంకేం లేదు. ఇట్లా సప్లిమెంటరీ సపోర్ట్ ఎందుకు అవసరమైంది? అప్పట్లో దొరికేది ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి వాటిని మేము మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం. అదే న్యాచురోపతి విధానం, అదే ఫంక్షనల్ మెడిసిన్ విధానం, అదే రూట్ కాజ్ని అడ్రస్ చేసే విధానం. సో రూట్ కాజ్ని అడ్రస్ చేసే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందంటే అది సెల్ హెల్త్ క్లినిక్ మాత్రమే ఉంది అని బలంగా చెప్పగలం.